డాక్టర్ కవిత గారు, మనం చూస్తున్నాం కదా, పక్కింటి కుర్రోడే బర్త్డే విషెస్ చెప్పాడు, కేక్ తినిపించాడు, కానీ అదే చేత్తో ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపేశాడు కేవలం ఒక బ్యాట్. సో తల్లిదండ్రులకు అసలు పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్ళాలంటే ఒక భయం పుట్టే రీతిలో ఎటువైపు నుంచి వచ్చి చంపేస్తారో తెలియదు, సెక్యూరిటీ లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత ఇద్దరూ జాబ్ హోల్డర్స్ అయితే పిల్లల్ని ఇంట్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఏంటి అసలు ఈ నేర ప్రవృత్తికి ఏంటి అసలు రీజన్స్? ఇక్కడ మనం ఇది బ్యాట్ ఒక్కటే అని మనం ఆలోచిస్తున్నామండి. ఒక చైల్డ్కి బ్యాట్ లేకపోతే ఎంత బాధో ఒక రాజుకు రాజ్యం కోల్పోయినా అంతే బాధ. అంత పెయిన్ అఫ్ కోర్స్ ఎస్. ఎందుకంటే ఇది ఏజ్ అప్రాప్రియేట్ పెయిన్. ఇప్పుడు మనము అడల్ట్స్ అయిపోయాం కాబట్టి మనకు అది బ్యాట్గా కనబడుతుంది, ఆ చైల్డ్కి ఆ బ్యాటే లోకం. సో ఇక్కడ మనం ఎప్పుడు కూడాను వాళ్ళ బిహేవియర్ని చూసి మనం అడల్ట్గా మనం అంచనా వేయకూడదు. ఇది క్రైమ్గా ఆలోచించడం ఒక ఎత్తు అయితే గనక అసలు రూట్ కాజ్ ఆఫ్ ఎస్పెషలీ జువినైల్ క్రైమ్స్ పెరుగుతుండడానికి కారణం ఏంటో అన్నది ఆలోచించాల్సిన అవసరం ఈరోజు చాలా చాలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజం చూసారంటే గ్యాడ్జెట్స్ ఇస్తున్నాం, గ్రేడ్స్ ఇస్తున్నాం, గోల్స్ ఇస్తున్నాం, గైడెన్స్ ఇవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఒక చైల్డ్ లోపల ఒక నాకు లేదు ఇంకొరకు ఉంది అని ఒక కుళ్ళు ఉండొచ్చు, ఒక బాధ ఉండొచ్చు, భయం ఉండొచ్చు. బట్ ఆ చైల్డ్కి ఆ ఎమోషన్ని ఐడెంటిఫై చేసే అంత గైడెన్స్ మన సిస్టంలో లేదు. ఒక సైలెన్స్ లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సైలెన్స్ అంటే ఏం బాధో తెలియనప్పుడు అది అగ్రెషన్గా మారుతుంది. ఆబ్వియస్గా అదొక మేనిఫెస్టేషన్ ఏదో ఒక రూపంలో జరగాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సో ప్రస్తుత సిచ్యువేషన్లో చూసారంటే ఇప్పుడు ఉన్న ఈ జెన్ జీ కిడ్స్ చూసారంటే మీరు వాళ్ళ ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా ఓవర్ స్టిమ్యులేషన్ ఎక్కువ ఉంది. అంటే నర్వస్ సిస్టమ్ ఎప్పుడు స్టిమ్యులేటే అయి ఉంటుంది ఎప్పుడు కూడాను. అంటే వీళ్ళకి పీస్ఫుల్గా సైలెన్స్తో ఉండడం తెలియదు. సో ఈదర్ వాళ్ళు గ్యాడ్జెట్స్తో ఉంటారు, గేమ్స్ ఆడుతుంటారు. గేమ్స్ చూస్తే మీరు ఆల్ ద గేమ్స్ వైలెన్స్ ఆర్ యూ హ్యావ్ టు విన్, ఆల్ ద టైం మీరు విన్ అవ్వాలి, మీరు పవర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మీ గేమ్స్ అన్నీ కూడా బేసిక్ ఇన్సైట్ ఏంటంటే నేను అందరికంటే పవర్ఫుల్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క గేమ్ కూడా తయారవ్వబడుతుంది. ఓకే, ప్లస్ స్కూల్ సిస్టమ్స్ చూసారంటే కాంపిటీషన్, ఎవరు ఎక్కువ చదువుతున్నారు, ఎవరు ఎక్కువ. సో ఒక అంటే ప్రతి ఒక్క చోట కూడా మూవీస్ చూసారంటే వైలెన్స్ డామినేటెడ్ మూవీస్. ఓకే, దో ఇట్ ఈస్ గివెన్ ఫ్యామిలీ సర్టిఫికేషన్, బట్ స్టిల్ దాంట్లో ఎంతో కొంత వైలెన్స్ అన్నది ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా నేను ఒకటి చూస్తున్నాను, చిన్నపిల్లల్లాగా ఈ పెద్ద అడల్ట్ క్యారెక్టర్స్ని ఇమిటేట్ చేస్తున్నారు. అందులో కూడా చూసారంటే చాలా వరకు వైలెన్సే. అంటే దెర్ ఇస్ వైలెన్స్ ఎవ్రీవేర్. సో ఒక చైల్డ్ ఇలాంటి ఒక వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఓవర్ స్టిమ్యులేటెడ్గానే ఉంటుంది. ఓవర్ స్టిమ్యులేటెడ్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను అగ్రెసివ్నెస్, వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ కంట్రోల్ చేయలేక, అంటే మనకు ఆ గైడెన్స్ తెలియదు. అంటే పేరెంటింగ్లోనూ లేదా గైడెన్స్, ప్లస్ మన స్కూల్ సిస్టంలోనూ లేదు, చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో కూడా లేదు. సో వెరెవర్ యూ సీ దెర్ ఇస్ ఓన్లీ అన్ ఓవర్ స్టిమ్యులేషన్. ఇప్పుడు ఓవర్ స్టిమ్యులేట్ అయిన ఒక చైల్డ్ నార్మల్గా ఎలా బిహేవ్ చేయగలడు, ఎలా ఆలోచించగలడు? సో ఇట్ ఈస్ టైమ్ దట్ వీ జస్ట్ డోంట్ థింక్ అబౌట్ అకాడమిక్ ఇంటెలిజెన్స్ కాదు, మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ప్రతి సిస్టంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రావాల్సిన అవసరం చాలా ఉన్నది. అండ్ ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ అన్నది ఇంపార్టెంట్. అండ్ పేరెంటింగ్లో అతి ముఖ్యంగా మనం అంటే ఒక చైల్డ్ సైలెంట్గా ఉంటే మనం అనుకుంటాం నార్మల్గా ఉన్నాడు అనుకుంటాం, ఆ చైల్డ్లో ఉన్న ఎమోషన్స్ ఏంటో అన్నది మనకు అర్థం కాదు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద టైమ్ దట్ యాజ్ ఎ సొసైటీ మనము ఈ కాన్షియస్నెస్ బ్రింగప్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది.